బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సిట్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతనిపై మరో 2 కేసులు నమోదు చేశారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులను మోసం చేయడంపై కేసు నమోదు చేశారు. అలాగే తేలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెటిల్మెంట్ లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులపై మరో కేసు నమోదైంది. ఇక సిట్ ఏర్పాటు తర్వాత నిన్న ఒక్కరోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసులన్నీ సిట్ కు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. సిట్ ఏర్పాటు తర్వాత నిన్న ఒక్కరోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులపై మొత్తం 3 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు, దాంతోపాటు అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని వంశీ ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించి, దాంతోపాటు ఆర్థిక నేరాలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసిన వెంటనే ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. సిట్తో పాటు పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు వాళ్ళకు ముందుకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా చూసినట్టయితే తెల్లప్రోలకు సంబంధించిన శ్రీధర్ రెడ్డికి సంబంధించిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు వంశీ దగ్గరికి వెళ్తే వంశీతో పాటు వంశీ అనుచరులు ఆ భూమిని కబ్జా చేసినట్లుగా మనకి తాజాగా ఒక వెలుగులోకి ఆ ఘటన బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇందుకు సంబంధించిన వంశీతో పాటు వంశీ అనుచరులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే నిన్న చూసినట్టయితే గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లోని దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వంశీ కబ్జా చేసినట్లుగా హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన సతీమణి బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఆమె పూర్తిగా సమర్పించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ భూ కబ్జాకు సంబంధించిన మరో కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు చూసినట్టయితే మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గం మల్లపల్లి పారిశ్రామిక వేడలో గత ప్రభుత్వ హయాంలోనే రైతులకు దాదాపు 128 మంది రైతులకు పరిహారం అందించేందుకు గత టీడీపీ హయాంలోనే పరిహారానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఆ మొత్తాన్ని కూడా కోట్ల రూపాయల సొమ్మును వంశీ మోసం చేసి తన జోబులో వేసుకుంటారంటూ కూడా తాజాగా మరో కేసు కూడా నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వంశీకి సంబంధించిన మాఫియా కావచ్చు, మైనింగ్ కావచ్చు, దాంతోపాటు భూ కబ్జాలు లాంటి అంశాలకు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని వంశీ ఆగడాలకు సంబంధించి, వంశీ అక్రమాలు, దాంతోపాటు భూ కబ్జాలకు సంబంధించి ఒక్కొక్కటిగా బాధితులు బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి చూసినట్టయితే రానున్న రోజుల్లో చాలామంది బయటికి వస్తారు. వందలాది మంది బాధితులు వంశీ బాధితులు ఉన్నారనేది మాత్రం ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోని మరో 2 రోజుల్లోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు బృందం గన్నవరం నియోజకవర్గంలోని పర్యటించబోతుంది. ప్రధానంగా వంశీ మైనింగ్కి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగా గన్నవరం నియోజకవర్గంలోని సిట్టు బృందం పర్యటించబోతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు గన్నవరం నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్లోని ఎంతవరకు వంశీకి సంబంధించిన కేసులు నమోదయ్యాయి అనే దానిపై కూడా అందుకు సంబంధించిన ఫైల్స్ని కూడా వీళ్ళు సేకరిస్తారు. దాంతోపాటు బాధితులతో కూడా నేరుగా మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా బాధితులు బయటికి రావటం, పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన పరిస్థితి చూసినట్టయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని జ్యుడిషియల్ కస్టడీ నుంచి నిన్నటి నుంచి పోలీస్ కస్టడీకి తరలించారు. ఈరోజు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు విజయవాడ సబ్ జైలు నుంచి పోలీసులు కొద్దిసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వంశీని తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం 3 రోజుల పాటు SC/ST కోర్టు అనుమతి మీదకు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలోని సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరగబోతుంది. ఈ విచారణలో సత్యవర్ధన్కు సంబంధించిన బెదిరింపులతో పాటు కిడ్నాప్కు సంబంధించిన అంశాలపై పోలీసులు చాలా కీలకమైన అంశాలను వంశీ నుంచి కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఇదిలా ఉంటే గన్నవరంకి సంబంధించిన టీడీపీ కార్యాలయంలోని దాడి కేసులోని A71గా ఉన్న వల్లభనేని వంశీకి సంబంధించిన పీటీ వారెంట్ పిటిషన్ కూడా ఇప్పటికే పోలీసులు
కోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వంశీని ఈ కేసు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో విచారణ కోసం పోలీసులు ఈ పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు కూడా మరో 2 రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఒక్కొక్కటిగా చూసినట్టయితే పూర్తిగా వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ప్రధానంగా కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది. దాంతోపాటు బాధితులు కూడా బయటికి వచ్చి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదులు చేసిన పరిస్థితి చూసినట్టయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు సంబంధించి ఏర్పాటు చేసినట్లుగా నిర్ణయం తీసుకున్న వెంటనే బాధితులు కూడా బయటకు వస్తున్నారు. ప్రధానంగా భూ కబ్జాలకు సంబంధించి భారీ మొత్తంలోని వంశీ ఆధ్వర్యంలోని జరిగినట్లుగా ఇటు ప్రభుత్వం అనుమానిస్తుంది. అందులో భాగంగానే మైనింగ్తో పాటు భూ కబ్జాలకు సంబంధించి ఆర్థిక నేరాలకు సంబంధించి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలోని మరో 2 రోజుల్లోని గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో బాధితులతో నేరుగా మాట్లాడి వారి వద్ద నుంచి కూడా ఫిర్యాదులతో పాటు ఆధారాలు కూడా సిట్టు బృందం సేకరించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి గతంలో ఏదైతే సత్యవర్ధన్ కేసులో అరెస్టు అవ్వకముందు వంశీ కోర్టుకు వెళ్లారు తనకు ముందస్తు బెయిల్ కోసం. అయితే అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలోని ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా కోర్టు చెప్పింది. అయితే తాజాగా ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ ముగిసిన తర్వాత ఇరుపక్షాలకు సంబంధించి కోర్టు మాత్రం ఈ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వంశీ మరోపక్క గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులోని బెయిల్ రద్దు అవటం, దాంతోపాటు బెయిల్కి సంబంధించిన పిటిషన్ డిస్మిస్ అవటం, దాంతోపాటు సిట్ ఏర్పాటు చేయటం, వంశీకి సంబంధించిన మైనింగ్తో పాటు భూ కబ్జాలకు సంబంధించి తాజాగా ఈరోజు చూసినట్టయితే 2 భూ కబ్జా కేసులు, ఒకటి మల్లాపల్లి పారిశ్రామిక వాడలోని రైతులకు అందించాల్సిన పరిహారాన్ని మోసగించిన అంశం. అంటే ఓవరాల్ చూసినట్టే దాదాపు 5-6 కేసులు ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో వంశీ మీద నమోదైన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వంశీ బాధితులు భారీ సంఖ్యలో ఉండే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని సిట్టు బృందం గన్నవరం నియోజకవర్గంలోని పర్యటించేలోపే మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. లహరి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.